ప్రేమ కనికరం కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన ఉన్నతమైన మీ నామ ఘనతకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అద్భుతమైన సమయాన్ని మా అందరికి అనుగ్రహించి మీ మనసులో ఎన్నైతే ఉద్దేశాలు ఉన్నాయో కన్న తండ్రి, వాటిని తెలుసుకునే ప్రయత్నం మీ అందరం చేస్తుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికి అనుగ్రహించండి. మా మాటల్లో మా బ్రతుకులో మీరే మహిమ పొందుకోమని క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక చక్కటి పాఠం గురించి మనందరం ఆలోచన చేద్దాం. క్రీస్తును కన్నందుకు కన్నీరేనా? వాస్తవానికి ఈ పాఠాన్ని మన సంఘం ద్వారా ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో ఉన్న యావత్తు క్రైస్తవ ప్రపంచం అంతా కూడా దేవుణ్ణి ఎందుకు నమ్ముతారు, క్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తారు అని అంటే 100% టక్కుని చెప్పే సమాధానం మాకు మేలు జరుగుతుంది, మేలు జరిగింది. అంటే ఏ మేలు జరిగింది, ఏ మేలు జరుగుతుందని వీళ్ళ ఉద్దేశంలో ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన సంగతులు కానీ, ఆత్మకు సంబంధించిన వృద్ధి కానీ, ఆత్మకు కలిగే మేలు గురించి కానీ, ఆత్మ చేరుకునే ఆ ఉన్నతమైన స్థలం గురించి కానీ వీళ్ళ మాటల్లో కానీ వీళ్ళ భావాల్లో కానీ మనకు కనబడం. ఏ మేలు అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు, శరీర సంబంధమైన మేలు గురించి మాట్లాడతారు, అంతే కదా. మేము క్రీస్తు దగ్గరకు వస్తే మా కుటుంబాల్లో ఎంతో మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, మా రోగాలు పోతాయి, మాకు ఆశీర్వాదాలు వస్తాయి. ఇటువంటి భావన ప్రపంచం యొక్క లోతుల్లోకి వెళ్ళిపోయిందండి. ఇటు క్రైస్తవులే కాదు, ఇటు బయట విశ్వాసాల గురించి మనం ఆలోచించిన ఈరోజు ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా దేవుణ్ణి నమ్ముకోవాలంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే, అది గుళ్ళు పేరిట కావచ్చు, గోపురాల పేరిట కావచ్చు, చర్చిలకు వెళ్ళినా కావచ్చు, మస్జిద్కి వెళ్ళినా, ఎందుకు గుడులకు వెళ్తారు, ఎందుకు చర్చిలకు వెళ్తారు, ఎందుకు మరి మస్జిద్లకు వెళ్తారు, ఎందుకు దేవుని సన్నిధికి వస్తారు అని అంటే, ఖచ్చితంగా మాకు మేలు జరుగుతుందని, మా అవసరాలు తీరుతాయని, మాకు రోగాలు పోతాయని. నేను చాలా సందర్భాల్లో మీ అందరికీ చెప్పాను. ఒక పాయింట్ ఏంటంటే, ఈరోజు ఏ చర్చి దగ్గర కానీ, ఏ గుడి దగ్గర కానీ, ఈ గుడికి కానీ ఈ చర్చికి రావటం వలన మీకు ఏ మేలు జరగదు, ఏ ఆశీర్వాదం రాదు అని బోర్డు పెడితే ఆ గుడిలోకి ఒక్క కాలు కూడా వెళ్ళదు బయటికి. అంటే ఒక్క కాలు కూడా లోపలికి వెళ్ళరు. ఖచ్చితంగా కాకపోతే మీరు ఒక ప్రయోగం చేయండి. అలాగే ఈరోజు సేవ చేస్తున్నటువంటి పాస్టర్లు కావచ్చు, ఇంకా దేవుడి పేరిట యాజక ధర్మాన్ని నిర్వహించేవాళ్ళు కావచ్చు, మీకు ఎటువంటి చందాలు ఇవ్వము, మీకు ఎటువంటి ధనలాభం ఉండదు అని అంటే ఎవరు సేవ చేస్తారు చెప్పండి? ఎంతమంది చేస్తారు? బాగా ఆలోచించండి ఒకసారి. ఇలా దేవుడని పేరెత్తితే, క్రీస్తు అని పేరెత్తితే కావాల్సిన ఆశీర్వాదం లేకపోతే రోగవాలు. ఈరోజు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరుగుతుంది. అమ్మ తేజ గారికి, విజయప్రసాద్ రెడ్డి గారికి, వీటి గురించే. ఏం జరుగుతుంది? స్వస్థతలు, రోగాలు, ఆశీర్వాదాల గురించి. ఎవరికి ఏ రోగం వచ్చిందో మేము చెప్పేస్తాం, ఎవరి పేరే నేను పిలిచేస్తాను, వాళ్ళకి రోగాలు నేను తగ్గించేస్తాను అని ఒక ఆయన మాట్లాడతాడు. నిజమే కదా. ఈరోజు సమాజాన్ని ఆకట్టుకోవాలన్నా, సమాజాన్ని అట్రాక్ట్ చేయాలన్నా ఈరోజు ఎటువంటి బోధలంటే ఇటువంటి బోధలే. యేసుని నమ్ముకుంటే మీకు రోగాలు పోతాయి, యేసుని నమ్ముకుంటే మీకు ఆశీర్వాదాలు వస్తాయి, యేసుని నమ్ముకుంటే మీకు
అప్పులు పోతాయి. యేసుని నమ్ముకోవటం వలన మీరు ఇల్లు కట్టుకుంటారు. యేసుని నమ్ముకోవటం వలన మీకు పిల్లలు పుడతారు. యేసుని నమ్ముకోవటం వలన మీకు చాలా చాలా ఎక్సెట్రా 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 ఉపయోగాలు జరుగుతాయి అని ఇటువంటి మాటలు, ఇటువంటి బోధలు చెప్పే సమాజాన్ని ఆకర్షించుకుంటున్నారు, వలలు వేస్తున్నారు. కానీ యేసుని నమ్ముకుంటే మీకు పరలోకం వస్తుంది. యేసుని నమ్ముకుంటే మీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. యేసుని నమ్ముకుంటే మీ క్యారెక్టర్ బాగుంటుంది. యేసుని నమ్ముకుంటే మీ బ్రతుకుల్లో మార్పులు వస్తాయి. యేసుని నమ్ముకుంటే ఏమండి చాలా చక్కగా మీ జీవితం ఉంటుంది అని చెప్పేవాళ్ళు లేరండి. ఈరోజు వీళ్ళిద్దరు విజయప్రసాద్ రెడ్డి గారి మధ్య, అమ్మతేజ గారి మధ్య డిస్కషన్ జరుగుతుంటే కొంతమంది మధ్యలో బయలుదేరి మాట్లాడుతున్నారు. ఒక పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు, మరి స్వస్థతలే కనుక పాస్టర్ వాళ్ళు జరగకపోతే, అవి జరుగుతున్నాయి కాబట్టి ఎంతమంది మారారు. ఈరోజు సమాజాన్ని మార్చాలంటే స్వస్థతలు చేయాలి, అద్భుతాలు చేయాలి, రోగాలు తగ్గించాలి. ఇటువంటి ఆశీర్వాదాలతో పేరు జరిగితేనే కదా మారేది. ఇప్పుడు మారిన వాళ్ళు అలాగే మారారు కదా, అయితే ఎలా మారుతారు అని మాట్లాడుతున్నారు. చూడండి ఎంత అంటే వాక్యం పైన వీళ్ళకి ఎంత అవగాహన ఉంది, దేవుని పైన వీరికి ఎటువంటి భావన ఉందన్న సంగతి ఇటువంటి మాటలు వింటుంటే మనకు అర్థమైపోతుందండి. ఆలోచించండి ప్రేమణ దేవుని పిల్లలారా. మరి దేవుడు ఏం చెప్పి మార్చమన్నాడు ఈ సమాజాన్ని? వాక్యం చెప్పి మార్చమన్నాడు. వాక్యం వింటే విశ్వాసులు అవుతారని దేవుడు చెప్పాడు. మీ బ్రతుకు, మీ ప్రవర్తన చూసి అనేక మంది మారతారని దేవుడు చెప్పాడు. అంటే ఒక వ్యక్తిని మార్చాలంటే వాక్యాన్ని చెప్పాలి, వాక్య ప్రకారం బ్రతకాలి. నిజంగా మీరు ఆలోచించండి. ఈరోజు మరి ప్రపంచంలో ఎన్నో ఉదాహరణ, మన భారతదేశంలో స్వస్థతలు పెట్టి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్న భారతదేశంలో అందరూ ఎందుకు మరి యేసుక్రీస్తుని నమ్ముకోవట్లేదు? అందరూ ఎందుకు దేవుడి దగ్గర రావట్లేదు? కొంతమంది ఎందుకు వస్తున్నారు? ఆలోచించండి ఒకసారి. కానీ నేను చెప్తున్నానండి, క్రీస్తుని దేవుడిని నమ్ముకున్న వాళ్ళ ప్రవర్తన కనుక మారిందనుకోండి, మన బ్రతుకు బాగుందనుకోండి, మన ప్రవర్తనతో ఎంత ప్రభావితం ఈ సమాజం మీద చూపించవచ్చు, ఎంత ప్రభావం చూపించవచ్చు అంటే అనేక మందిని మార్చొచ్చండి. మనం అనేక మందిని మార్చొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులందరూ ప్రవర్తన బాగుంటే, వాళ్ళ బ్రతుకులు బాగుంటే, అంటే దేవుడు చెప్పినట్టుగా ఉంటే, ఈరోజు ఈ పాఠంలో వింటారు మీరు, దేవుడు చెప్పినట్టుగా మన జీవితాలు కనుక కట్టుకుంటే గనక, దేవుడు చెప్పినట్టుగా మన బ్రతుకులు ఉంటే గనక ఎందుకు మారండి? సమాజంలో ఖచ్చితంగా మారుతారు. కానీ మనం ఎక్కడ మారుతాం చెప్పండి? ప్రేమ అంటాం, ప్రసంగాల్లో ప్రేమ అంటాం, కానీ బ్రతుకుల్లో ప్రేమ ఉంటుందా? నేను క్రైస్తవుడు కనుక నేను ప్రేమించాలని పేరుకి చెబుతావు, కానీ ఎక్కడ ప్రేమ ఉంటుంది? క్రైస్తవుడు కనుక నేను సహించాలని చెబుతావు, కానీ ఎక్కడ సహనం ఉంటుంది? క్రైస్తవుడు కనుక నేను బాధ అనుభవించాలి. ఇప్పుడే పాట పాడాడు, దాసు పాడాడు, ప్రశాంత్ పాడాడు, ఎన్నెన్నో శ్రమలను భరించి మనం పరలోకం చేరాలిలే, క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధ అనుభవించాలిలే అని పాటలు పాడుతున్నాం, మాటలు చెబుతున్నాం. కానీ ఆ బాధే కనుక మన జీవితంలో ఎదురైందనుకోండి, ఆ అవమానం ఎదురైందనుకోండి, బాధలంటే అవమానాలు అంటే ఎప్పుడు వస్తాయి చెప్పండి? చెయ్యని తప్పుకి బాధలు, చెయ్యని పనికి నిందలు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు సహించామనుకోండి, ఓకే నువ్వు చెప్పిన దాని ప్రకారం నువ్వు ఉన్నావని అర్థం. కానీ ఎవరుంటారు అలాగా? చేసిన వాటికే సహించలేం మనం. అర్థమవుతుందని చెప్పిన మాట. చెయ్యని దానికి సహనం పక్కన పెట్టండి, చేసిన తప్పుకి ఎవరు అన్నారంటే దాన్ని సహించలేం. అంటే చూడండి ఎంత దారుణంగా ఉన్నాం, ఎంత ఘోరంగా ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలు, ఒకసారి మీరు అందరూ మనసు పెట్టండి. ఇట్లా ఆలోచించుకుంటూ పోతే ఏమండి, ఈరోజు దేవుణ్ణి ఎందుకు నమ్ముతారంటే అవసరాల కోసం, ఏదో ఆశీర్వాదం వస్తుందని నమ్ముకుంటున్నారు. శరీర సంబంధమైనవి మేలు జరుగుతాయని నమ్ముకుంటున్నారు. కానీ అసలు ఆత్మకు సంబంధించిన ఎదుగుదల మనలో ఉండాలని ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఒకసారి ఆలోచించండి. కానీ ఆనాడు పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఆనాడు ప్రవక్తలు మాట్లాడుతున్నారు, లేఖనాలు చక్కగా స్పష్టంగా చెబుతున్నాయి. ఈరోజు క్రైస్తవుడు తర్వాత ఎందులో నువ్వు ఎదగాలి, ఎందులో అభివృద్ధి చెందాలి, ఎందులో నువ్వు ఆశీర్వాదం పొందాలి అని అంటే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
11, 12 వచనాలు తర్వాత 15 వచనాలు ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా ఆలోచించండి. అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయము 11, 12 తర్వాత 15 వచనం కూడా చదవండి. ఏం చెప్తున్నాడు? మనం అందరము విశ్వాస విషయములలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోనూ ఏకత్వం పొందాలి అన్నాడు. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే, ఈరోజు క్రీస్తును దేవుణ్ణి నమ్ముకున్న వారందరిలో కూడా ఏమంటే ఏకత్వం రావాలి. ఎందులో? విశ్వాసంలోనూ అట్ ది సేమ్ టైం జ్ఞానములోనూ ఏకత్వం పొందాలి. అంటే ఒకే రకమైన జ్ఞానం, ఒకే రకమైన విశ్వాసం, అందులో మనం అందరం కూడా ఏకత్వం పొందాలి అని చెప్పి తర్వాత ఏమన్నాడు? సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణమైన అంటే ఆయన ఏ విధంగా అయితే ఎదిగాడో అందులో మీరు సారూప్యం పొందేంత వరకు ఆయన్ను ఇలాగూ నియమించను అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే జ్ఞానంలో లేకపోతే ఆయన బ్రతుకులో ఆయన విశ్వాసంలో ఏ విధంగా అభివృద్ధి చెందాడో ఒకసారి మీరు అందరూ చూడండి. ఆయనకున్న సారూప్యత మన అందరిలోకి వచ్చిందా? ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్న విశ్వాసం, ఆయనకున్న బ్రతుకు మనలో ఉందా? ఆయన విశ్వాసంలో ఎదుగు నిమిత్తం మనందరం ఎదిగామా? ఆలోచించండి ఒకసారి మీరు అందరూ. అసలు ఇట్లాంటి విషయాల గురించి అసలు దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎవరు? ఇట్లాంటి విషయాలు అభివృద్ధి చెందేవాళ్ళు ఎవరు? జ్ఞానంలో అభివృద్ధి చెందేవాళ్ళు ఎవరు? విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ఏ విశ్వాసంలో అభివృద్ధి చెందాలి? 15వ వచనంలో కూడా చెప్తున్నా చూడండి ఒకసారి. ఏమంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ప్రేమ కలిగి ఏ ప్రేమ? పైన చెప్పాడు కదా, క్రీస్తునకు కలిగిన సంపూర్ణత, అందులోకి సారూప్యంలోకి వెళ్ళాలి. యేసుక్రీస్తు ఎంత ప్రేమించాడండి! ఎట్లాంటి ప్రేమ అండి ఆయనది? ఎవరినైనా ప్రేమించే ప్రేమ. ఏమండి, తనను దూషించిన వారిని సైతం ప్రేమించిన ప్రేమ, తనను అసహ్యించుకున్న వారిని సైతం ప్రేమించిన ప్రేమ. అట్లాంటి ప్రేమ మనలో ఉందా? అట్లాంటి ప్రేమ అసలు మనం కనబరుస్తున్నాం? ఒకవేళ యేసుక్రీస్తు చూపించిన ప్రేమ కనుక ఈరోజు క్రైస్తవులు చూపించగలిగితే స్వస్థత దాని ముందు దిగదుడుపు. దేని ముందు? ప్రేమ ముందు స్వస్థతలు దాని ముందు దిగదుడుపు. ప్రేమ ముందు జ్ఞానము దాని ముందు దిగదుడుపు. ప్రేమ ముందు ఏదైనా తేలిపోతుందండి. క్రీస్తు చూపించిన ప్రేమ. కానీ అట్లాంటి ప్రేమ ఎవరు చూపిస్తున్నారు చెప్పండి? మన సమాజంలో మన చుట్టుపక్కల వాళ్ళతో చూపిస్తున్న అట్లాంటి ప్రేమ, పోనీ మన ఆత్మీయుడితో మన సంఘస్థులు చూపించగలుగుతున్నటువంటి ప్రేమ ఎక్కడుంది చెప్పండి? ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులకు ఎంతోమంది పిలువబడుతున్నారు, కానీ వాళ్ళలో క్రీస్తులో ఉన్న ప్రేమ ఉందంటే ఎక్కడుంది? అందుకే ప్రేమ కలిగి అట్ ది సేమ్ టైం సత్యము చెప్పుచ్చు. ఏం చెప్పాలి? సత్యం చెప్పాలి. కానీ సత్యం చెప్తున్నారా చెప్పండి? నేను స్వస్థతలు లేవంటలేదండి. బైబిల్ స్వస్థతలు లేవంటలేదండి. స్వస్థత వరాలు లేవు, అంతే. రెండింటికి తేడా ఉంది. స్వస్థతలు లేవంటారా? ఎందుకంటావు స్వస్థత లేవని? దేవుడు దయచేస్తే నిరభ్యంతరంగా నువ్వు స్వస్థతను తీసుకో, నో ప్రాబ్లం. దేవుడు ఇస్తాడు. నీ బ్రతుకు బాగుంటే, నీ జీవితం బాగుంటే, దేవుడు ముందు నీ ఒప్పుకోలు బాగుంటే, నీ కమిట్మెంట్ బాగుంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ నాకు లేదే ఆ శక్తి, నాకు లేదు ఆ శక్తి. కానీ ఏమిచ్చాడు నాకు ఆ కెపాసిటీ అంటే వాక్యాన్ని నాకు ఇచ్చాడు. వాక్యాన్ని సమాజానికి చెప్పమన్నాడు. ప్రేమను చూపించమన్నాడు. ప్రేమ ఇచ్చాడు. యేసుక్రీస్తు నాకు ప్రేమనిచ్చాడు. ఆ ప్రేమను పంచమన్నాడు. యేసుక్రీస్తు నాకు విశ్వాసం నేర్పాడు. ఆ విశ్వాసంలో ఎదగమని చెప్పాడు. కానీ అట్లాంటివి మనం చూపిస్తామా? అట్లాంటివి చేసేవాళ్ళు ఎవరు లేండి, ప్రేమ చూపించరు. పోనీ ఊరకనే స్వస్థలేమని చేస్తారా అంటే డబ్బులు లేకపోతే ఏం లేదు. అక్కడ కూడా పైసామే పరమాత్మ హై. పైసలు లేకుండా ఏమీ జరగవు. పోనీ ఊరకే స్వస్థలు చేస్తారని చెప్పను. పోనీ చందాలు తీసుకోకుండా, డబ్బులు తీసుకోకుండా స్వస్థలు చేస్తారా? కుదరదు.
ఇవన్నీ చెప్తుంటే ఎలా ఉంటారంటే ఈ బ్యాచ్ స్వస్థత లేవంటున్నారు. ఎందుకంటాం స్వస్థత లేవని? స్వస్థతలు ఉంటాయి, దేవుడు ఇస్తాడు. ఇవాళ రోగాల నుంచి బయటపడిన వాళ్ళు లేరా? రోగాలు వస్తే బయటపడిన వాళ్ళు లేరా? ఎస్, అది స్వస్థత. కానీ ఒక మనిషి ఏమన్నా ఇంకో వ్యక్తి స్వస్థత ఎలా చేయగలడు, ఎలా రోగం తీయగలడు? దేవుడి చేతిలో ఉన్నది. ఆనాడు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, యేసుక్రీస్తుకి అపోస్తులకి ఇచ్చారు. నీకుందా అంటే ఈరోజు జరగవు సబ్జెక్ట్ అది. బైబిల్ చదివితే అదే జ్ఞాన విషయంలో ఎదిగితే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. కానీ జ్ఞాన విషయంలో ఎవరు ఎదిగారు చెప్పండి? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అన్నిట్లో శరీర సంబంధమైన అన్నిట్లో అభివృద్ధి చెందుతున్నారు. కానీ జ్ఞాన విషయంలో ఎవరు అభివృద్ధి చెందుతున్నారు చెప్పండి? వృద్ధి లేదు. అందుకే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, అంటే వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పుచు. అలా చెప్పేవాడు ఎవరు? అన్నీ అబద్ధాలే, అంతా సత్యమే. అందుకే ఏమండి, జ్ఞాన విషయంలో ఈరోజున ఏకత్వం లేదు, అందులో ఎదగటం లేదు. ఎవరికి నచ్చిన వాడు బోధించుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అబద్ధాలు చెబుతున్నారు. తర్వాత ఏమన్నాడు? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలంటే శరీర సంబంధమైన విషయాల గురించి కాదండి. యేసుక్రీస్తు ఎక్కడ శరీర సంబంధమైన విషయాల గురించి ఎక్కడ చెప్పలేదు. ఆయన కూడా పోనీ ఆయన జీవితాన్ని మనం చూద్దాం. పోనీ యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనకు పౌలు గారు చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు శరీర సంబంధమైన అభివృద్ధి ఎక్కడ ఉంది? ఆస్తులను సంపాదించాడు ఆయన? అంతస్తులను సంపాదించాడా? అధికారం ఏమైనా సంపాదించాడా భూమి మీద? నక్కలకు బోరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకోవటకు చోట్లేదు అన్నాడు. అలా అన్నప్పుడు యేసుక్రీస్తు ఏ విషయంలో అభివృద్ధి చెందాడు? క్యారెక్టర్ విషయంలో, బ్రతుకు విషయంలో, పాపం చెయ్యని విషయంలో, ఆత్మ జీవిత విషయంలో అభివృద్ధి చెందాడు. అటువంటి జీవితంలో మనం అభివృద్ధి చెందాలని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించి అదేమంటే పాత నిబంధనలో వాళ్ళకి ఆశీర్వాదాలు ఇవ్వాలంటే ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు వేరు, మనం వేరు. ధర్మశాస్త్రం ఏమండి వారికి ఇశ్రాయేలుకి బాలశిక్ష కూడా ఆయన అంటాడు. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఐ థింక్ 23 వచనం అనుకుంటున్నాను నేను. చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 23 వచనం, అది 13 వచనం ఒకసారి చూడండి. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23 తల్లిది. అయినను శరీర ప్రకారంగా పుట్టెను. ఏమన్నాడు? స్వతంత్రరాలు వలన పుట్టినవాడు, వాగ్దానం బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి. ఇది ఉంటుంది చూడమ్మ, ధర్మశాస్త్రం అని బాలశిక్ష కూడా ఉంటుంది. 13వ వచనం 23వ వచనం అది. గలతీలు రాసిన పత్రిక మీరు ధర్మశాస్త్రం వినటలేదా? చూడమ్మా, ధర్మశాస్త్రము బాలశిక్ష కూడా ఆయన మాట ఉంటుంది. సరే చదువుకోండి. గలతీలు రాసిన పత్రికలో ఉంటుంది, నా దగ్గర. సరే ఓకే. అంటే ఆనాడు పౌలు గారు అక్కడ గలతీలకు చెబుతూ ఒక మాట అంటాడు, ధర్మశాస్త్రం మీకు బాలశిక్షకుడా అయిను. బాలశిక్షకుడు అంటే ఏమంటే ధర్మశాస్త్రం బాలశిక్ష అంటే దాని కింద ఉన్న వాళ్ళు ఎవరు? బాలురు వాళ్ళు. 3:24 అంట, 4:23 అన్నా నేను. 3వ అధ్యాయం 24 వచనం చదవండి అది. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడా ఆయన అన్నాడు. చూడండి, అంటే ఇదంతా ధర్మశాస్త్రం ఆనాడు ఎందుకు ఇచ్చాడు, ఇశ్రాయేలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళకి అన్ని పాటలు ఎందుకు నేర్పించాడంటే ఇవన్నీ కూడా చెప్పింది మన అందరినీ కూడా క్రీస్తు దగ్గర నడిపించడానికి. ధర్మశాస్త్రం బాలశిక్షకుడు అన్నాడు. ఇంతకీ బాలశిక్ష ఎవరికి బాలశిక్ష అవసరం? పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష ఎవరికి ఇస్తారు? డిగ్రీ స్టూడెంట్స్కి ఇస్తారా? చిన్నవాళ్ళకి ఇస్తారు. అంటే వాళ్ళ బాలులు. కాబట్టి వాళ్ళు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని వరాలు ప్రకటించాడు. మళ్ళీ వరాలు ప్రకటించినప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు ఆయన. పెట్టలేదా? ఇప్పుడు మీకు ఓకే, మీకు స్వస్థత జరగాలంటే, మీకు ఆశీర్వాదం రావాలంటే ఎవరికి? ఇశ్రాయేల్కి, మనకు కాదండి, క్రైస్తవులకు కాదు. క్రైస్తవులకు అవునో కాదు తర్వాత ముందుకెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీకు స్వస్థత రావాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా, నీకు ఏమంటే ఆకాశ వాకిట్లు విప్పే అంత ఆశీర్వాదాలు మీకు రావాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 1 నుంచి 6 వచనాలు.
1 నుంచి 6 వచనాలు చదవండి. ఏమండి? చూడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఫస్ట్ ఏం చేయాలి? ముందు నీకు ఈ కింద చెప్తే లిస్ట్ అంతా చెప్తాడు. ఏమని? నేను దేవుడు ఆశీర్వదిస్తాడు, మీకు అన్నీ ఇస్తాడు, మీకు అన్నీ వస్తాయి అని చెప్తాడు. కింద లిస్ట్ అంతా చెప్తాడు ఏం వస్తాయి ఏంటి అనేది. ఇవన్నీ మీకు రావాలంటే, ఇవన్నీ వర్తించాలంటే ఏంటి? షరతులు వర్తిస్తాయి. ఏంటది? ఆయన మాట వినాలని చెప్పినట్టు బ్రతకాలని చెప్పాడా? ఈరోజు క్రైస్తవులుగా మనందరూ కూడా స్వస్థతలు కోరుకుంటున్నారు, ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. పోనీ కోరుకున్నోడైనా మేము దేవుని మాటకు లోబడి బ్రతుకుతామని పోనీ కమిట్మెంట్ తీసుకుని బ్రతుకుతున్నారు. అలాగా అబ్బే బ్రతకరు, జీవితం మార్చుకోరు, బ్రతుకులు ఏ మార్పు ఉండదు. కానీ ఏం కావాలట? ఆశీర్వాదం కావాలి. మళ్ళీ ఎవరిని చూపిస్తారు? అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదించడా? అబ్రహామును ఆశీర్వదించాడు అన్నాడు. ఎందుకు ఆశీర్వదించాడు? అబ్రహాము ఆశీర్వాదం వెనకాల మరి ఆయన జీవితాన్ని నువ్వు చూడవా? ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని ఉడుదుడుకులు అబ్రహాం గారి జీవితంలో చెప్పండి. మరి అవి చూడవా? యోబు గారిని ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదించిన మాట్లాడుతున్నాడు. కానీ యోబు గారి జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు. ఒకవేళ వీరిని చూపించినా యోబు గారు దేవుడిని నమ్ముకున్నందుకు ఎన్ని కష్టాలు వచ్చాయి. అబ్రహాం గారు దేవుడి యందు విశ్వాసం ఉంచినందుకు ఎన్ని కష్టాలు వచ్చాయి. మరి దాన్ని కూడా వాళ్ళు ఆశీర్వాదంగా భావించారు. ఎస్, అబ్రహాంకు దేశం ఇస్తారంటే గుడారాల్లో బ్రతకటం ఆశీర్వాదంగా భావించాడు. కానీ ఈరోజు గుడారాల్లో వేసుకుని భావిస్తే మమ్మల్ని దేవుడు ఆశీర్వదించారంటారా? బిల్డింగ్లో నివసించేవాడిని ఆశీర్వదించారంటారా? మీరు చెప్పండి. ఓకే, అంటే అక్కడ కూడా దేవుడు వాళ్ళకి ఆస్తులు ఇచ్చాడు, ఆశీర్వదించాడంటే అర్థం ఏంటి? ముందు వాళ్ళ జీవితాన్ని చూస్తే వాళ్ళు దేవుడి మాట విన్నారు, దేవుని మాట ప్రకారం బ్రతికారు. అట్ ది సేమ్ టైం కష్టాలు కూడా పడ్డారు. అంతే కదా, పడ్డారు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి ఒకసారి. ఇక కొత్త నిబంధనకు వచ్చేసరికి పాత నిబంధనలో వాళ్ళందరి గురించి మాట్లాడాడు కదా. కొత్త నిబంధనలో ఆశీర్వాదానికి అర్థం ఏంటి? ఇంతకీ ఈ పాట ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మరియమ్మ తల్లి గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు? క్రీస్తును కన్నందుకు కన్నీరేనంటే యేసుక్రీస్తును కన్నందుకు మరియ జీవితంలో చూస్తే కన్నీళ్ళు వచ్చాయా, కష్టాలు వచ్చాయా? మీరు చెప్పండి. కన్నీళ్ళు వచ్చాయా, ఆనందం వచ్చింది? మీరు చెప్పండి, ఆలోచించండి. కన్నీళ్ళ, ఆనందమా? కన్నీళ్ళు వచ్చాయి. అంటే యేసుక్రీస్తు వారిని కన్నందుకు మరియ జీవితాన్ని చూస్తే, మరియ తల్లి జీవితాన్ని చూస్తే అబ్బో అన్ని అవమానాలే, అన్ని కష్టాలే, అన్ని కన్నీళ్ళు వచ్చాయి. మరి ఇంతకీ మరియమ్మ తల్లి ఆశీర్వదించబడిందా లేదా అన్న సంగతి మనం ఆలోచన చేద్దాం. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు ఆశీర్వదించబడితే ఎందుకు ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు మరియమ్మ తల్లికి వచ్చాయి? పరిశుద్ధాత్మ దేవునితో నిండుకున్న, పరిశుద్ధాత్ముడితో నిండుకున్న ఎలిజబెత్ గారి మరియమ్మ తల్లిని చూసి ఏమందండి? 1వ అధ్యాయం లోకా సువార్త 42వ వచనంలో ఏముంది? 1వ అధ్యాయం 42వ వచనంలో ఏముందండి? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను. ఎవరట? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన వాడు తల్లి, అమ్మా అంది. మొత్తానికి ఎలిజబెత్ గారి సొంత మాట అంటే ఎలిజబెత్ గారి సొంత మాట కాదు, పరిశుద్ధాత్మతో నిండుకున్న మాట ఉంటుంది. తర్వాత చదువుకోండి అంత అధ్యాయం అంతా. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. ఏమని? అమ్మా మరియ తల్లి, నువ్వు ఆశీర్వదింపబడిన దాను. ఎవరి చేత? దేవుని చేత. ఒకనాడు అబ్రహాం గారు దేవుని చేత ఆశీర్వదింపబడితే అబ్బో ఆశీర్వాదాలు వచ్చాయి. యోబు గారు దేవుడి చేత ఆశీర్వదింపబడితే ఆశీర్వాదాలు వచ్చాయి. పాత నిబంధనలో ఇశ్రాయేలుకి అబ్బో అనేక ఆశీర్వాదాలు వచ్చాయి అని మాట్లాడుతున్నావు కదా. ఓకే, ఇక కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నట్టే మరియమ్మ తల్లిని చూసి నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిందాను. మరి స్త్రీలలో ఆశీర్వదింపబడిందాను అంటే నిజంగా మరియ తల్లి జీవితాన్ని చూస్తే ఈరోజు పాస్టర్లో, ఈరోజు క్రైస్తవ ప్రపంచం మాట్లాడుకున్నట్టుగా ఎన్ని అంతస్తులు ఇల్లు కట్టిందో, ఎవరు ఏమండి, ఎన్ని స్వస్థలు వచ్చేసాయో, మరి అమ్మకి ఎన్ని ఆనందాలు వచ్చాయో, ఎన్ని సుఖ సౌఖ్యాలు వచ్చాయో అని చూస్తే నిజంగా మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు కడుపులో పడినది మొదలుకొని చివరి వరకు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడే అంత వరకు ఆవిడ జీవితాన్ని చూస్తుంటే నిజంగా ఒక్క క్షణంలోనైనా ఆనందపడిన, సుఖపడిన, ఏమండి, లేకపోతే ఈరోజు పాస్టర్లు చెబుతున్నట్టుగా
అటువంటి సౌఖ్యాలు వచ్చిన సందర్భం ఒక్కటి మనం చూపించగలం. ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఒక్కటి మనం చూపించగలమా? ఇదేంటి మరి? ఇదేం ఆశీర్వాదం? ఇదేం ఆశీర్వాదం అండి? అందుకే బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి. జ్ఞానంలో అభివృద్ధి చెందారు. బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్ చెప్పిన ఆశీర్వాదం ఏంటి అని మాత్రం ఎవరు ఆలోచించరండి. ఒకసారి మనసు పెట్టండి ఒకసారి. ఇకపోతే చెబుతుంది చూడు, దూత వచ్చి చెబుతుంది ఏమని? అదే లూకా సువార్త 1వ అధ్యాయము. ఇప్పుడు ఎందుకు ఆ మాట ఉంది అని అంటే చూడండి, దాని వెనక్కి వెళ్ళిపోతే లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 31 వచనం చదవండి, జాగ్రత్తగా చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 31 వచనం వరకు ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. 6వ నెలలో గాబ్రియేలుని దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలోకి, ఏమంటే దావీదు వంశస్థుడిని యోసేపు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. అంటే అప్పటికే మరియమ్మ తల్లి ఎవరికి ప్రదానం చేయబడింది? యోసేపు గారికి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత వచ్చింది దూతప్పుడు. చూడండి ఆశీర్వాదం ఎలా ఉందో. దూత వచ్చి ఏం మాట్లాడుతుంది చూడండి, డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతుంది? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల, అంటే ఎవరి దయ పొందుకుంది? ఇప్పుడు ఎవరి ఆశీర్వాదం పొందుకుంది? మనుషుల చేత కాదండి. మనం అప్పుడప్పుడు కొంతమంది ఇళ్ళకి వెళ్ళి బ్లెస్ చేస్తుంటాం. గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవిస్తాడు అని మన చేత దీవెనను పొందుకుంటారు. కానీ ఇక్కడ మరియ తల్లి డైరెక్ట్గా ఎవరి దీవెనలు అందుకుంటుందండి? ఎవరి దయను పొందుకుంది? అమ్మో, డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఆశీర్వదింపబడిన దాని అని ఒక స్టేట్మెంట్ చెప్పాడు. రెండో పాయింట్ ఏం చెప్పాడు? దయను ప్రాప్తింప చేసుకున్నావు తల్లి, నువ్వు దేవుని దయను పొందుకున్నావు, దేవుని కృపను పొందుకున్నావు. అప్పుడప్పుడు చెబుతారు కొంతమంది బోధకులు వెళ్తుంటే ఏమని? దేవుని కృపలో, దేవుని దయలో వాడబడుతున్నటువంటి గొప్ప దైవ సేవకులు బాబోయ్ మామూలుగా ఉండదు. అంతే కదండి. దేవుని దయ పొందుకోవటం అంటే మామూలు విషయమా? చిన్న విషయం, అది చాలా పెద్ద విషయం అండి. లోకంలో ఎవరో ఏమండి ఒక అధికారి డబ్బు ఉన్నవాడు దయ పొందుకుంటేనే భూమి మీద ఆగం మనం. ఇక దేవుని దయ పొందుకుంటే వాళ్ళ జీవితం ఒకసారి ఆలోచించండి. దయాప్రాప్తురాలా నీకు శుభం ఏంటట? మరియమ్మ తల్లికి ఏంటి శుభం? మరియమ్మ తల్లికి ఏమొచ్చింది? శుభం అని ఎవరు చెప్తున్నారు? దూత, మళ్ళీ దేవుడు దూత, గబ్రియేల్ అనే ప్రధాన దూత. దూత వచ్చి అమ్మా నువ్వు దేవుని దయను పొందుకున్నావు ఒకటి. రెండో పాయింట్ ఏంటి? నీకు శుభం. అది మర్చిపోయావు. నీకు శుభాలు శుభాలు శుభాలు. అదే కదా వాళ్ళ క్రైస్తవ ప్రపంచం, అన్ని శుభాలే. అశుభాలు ఏముండవు. నీకు శుభం తల్లి. తర్వాత ప్రభువు నీకు తోడై ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ఇక్కడ 3 వచ్చినాయి. ఎలిజబెత్ గారితోనేమో ఆశీర్వదింపండి అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి 3 ఏం చెప్పాడు? దయ్యను పొందుకుంది, శుభాలు పొందుకుంది, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. 3 వచ్చినాయి పాయింట్లు అని చెప్పేపటికి ఈవిడ తొందరపడిపోయింది. ఏమని? అమ్మో నిజంగానే కదా, నాకు దేవుడు దయ వచ్చింది, దేవుడు శుభాలు వచ్చాయి, ఏంటి నాకు వచ్చే శుభం అని తొందరపడిపోయి అడుగుతుందట. తొందరపడిపోయి ఇంతకీ నాకు వచ్చే శుభం ఏంటి, నాకు వచ్చే ఆశీర్వాదం ఏంటి అని అప్పుడు ఏం చెప్తున్నాడు మెల్లగా 30-31 వచనంలో, మరియా భయపడకు. ఇదేంటి భయపడొద్దని చెప్తున్నాడు? శుభాలని చెప్పి దయను పొందుకున్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పి భయపడొద్దని చెప్తాడేంటి? ఎప్పుడు చెప్తాం చెప్పండి? మనం భయపడొద్దని ఎప్పుడు చెప్తాం చెప్పండి? ఏదైనా మనకి జరగకపోవడం జరిగింది అనుకోండి, ఏం భయపడకు, కంగారు పడకు, భయపడకు, బాగానే ఉన్నాడు, యాక్సిడెంట్ ఎందుకని బాగానే ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, నువ్వేం టైర్ పడద్దు. ఇక్కడ దూత కూడా ఏం చెప్తున్నాడంటే భయపడకు అంటే ముందు ఎలక్ట్ చేస్తున్నాడు. ఎవరిని? మరియమ్మ తల్లిని ఎలక్ట్ చేస్తున్నాడు. భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఏం పొందితివి? మళ్ళీ చెప్తున్నాడు, దేవుని వల్ల కృప పొందుతివి. నాడేమో దయ అన్నాడు, ఇప్పుడు కృప పొందుతివి అన్నాడు. దేవుని వలన. అమ్మా నువ్వు స్త్రీల్లో ఆశీర్వదింపబడిన దానివి, దేవుని వలన కృప పొందితివి తల్లి అని చెప్పి తర్వాత ఏమన్నాడు? ఇదిగో, అటెన్షన్ ప్లీజ్, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కంటావు తల్లి అని చెప్పింది. ఏంటి నిజంగా ఆ మాట అన్నప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు అందరూ కూడా ఇమాజినేషన్ చేసుకోండి.
నేను ఒక స్త్రీని అనుకోండి, మిమ్మల్ని ఎవరిని అనలేండి. నేను ఒక స్త్రీని అనుకోండి. ఇప్పుడు మరియమ్మ ప్లేస్కి నేను వెళ్ళిపోయాను, మరియమ్మ తల్లి ప్లేస్కి వెళ్ళిపోయాను నేను స్త్రీని. ఇప్పుడు ఎవరితో నాకు నిశ్చితార్థం అయింది, ఎవరితో, నాగమణి పురుషుడు అనుకోండి. నాగమణితో నాకు నిశ్చితార్థం అయింది. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత మధ్యలో ఎవరో వచ్చి, దోత వచ్చి నా దగ్గరికి వచ్చి, దోత మీ అందరికి తెలియదు, నేను స్త్రీని మర్చిపోవద్దు. నిశ్చితార్థం ఇంకా పెళ్లి కాలేదు, నువ్వు కుమారుణ్ణి కంటావు అన్నారనుకోండి, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు అన్నావు అనుకోండి, నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? అలా మిమ్మల్ని మీరు ఇమేజ్ చేసుకోండి. అక్కడే గుండె అయిపోవాలి అసలు. అక్కడే ఇదేనా శుభం, ఇదేనా ఆశీర్వాదం, ఇదేనా ఆశీర్వాదం? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి నిజంగా సమాజంలో ఎవరికైనా ఇది జరిగితే ఎవరైనా దాన్ని ఆశీర్వాదంగా తీసుకుంటారా? చెప్పండి. ఎవరైనా నమ్ముతారా? పోనీ పెళ్ళి కాకముందే, అంటే వారిరువురు ఏకం కాకముందే గర్భం వచ్చిందంటే అసలు నరమానం నమ్ముతాడా? భర్త నమ్ముతాడా? ఎవరు ఒప్పుకుంటారు? అసలు మా తప్పు చేయకపోతేనే లోకులు కాకులా పొడుచుకు తింటారు. తప్పు చేస్తేనే, ఇక చేయకపోతే ఇక లోకం ఎట్లా మాట్లాడదు చెప్పండి? ఇక ఆవిడ పరిస్థితి ఏంటి చెప్పండి? ఇదేనా ఆవిడకు వచ్చిన దయ, ఇదేనా ఆవిడకు వచ్చిన కృప, ఇదేనా ఆవిడకు వచ్చిన సంతోషం, ఇదేనా దేవుడు తోడుగా ఉండటం అంటే? ఆలోచించండి ఒకసారి. నిజంగా లోకంలో ఇప్పుడు మాట్లాడతారు, అమ్మో క్రీస్తును కందంటే అమ్మో ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయో మరియమ్మ తల్లికి, అంతే కదా? క్రీస్తుని నమ్ముకున్నందుకే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయని ప్రపంచంలో చెబుతుంటే, ఇక యేసుక్రీస్తు ఆవిడ గర్భంలోకి వెళ్ళిపోయాడంటే అసలు మరియ జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు రావాలి అసలు, అంతే కదా? ఫస్ట్ బాంబు పేలింది ఇక్కడ, ఏమని? నువ్వు గర్భము ధరించి కుమారుడిని కంటావు. ఇది నాకు ఎలా జరుగుద్దయ్యా? పాపం అతలాకుతలం అయిపోతుంది. పెళ్లి కాకముందు అంటే ఇద్దరం ఏకం కాదు, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరుగుతుంది? అమ్మా గుండె నిబ్రం చేసుకో తల్లి, పరిశుద్ధాత్మ దేవుని వలన ఇది జరుగుతుందమ్మా. ఇది దేవుడు ముందుగా చెప్పాడు తల్లి, ఒక గుర్తుగా. కన్యక గర్భవతి కుమారుని కంటుందని లేఖనాల్లో ముందుగా చెప్పాడు తల్లి, నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడమ్మా అని ఎక్స్ప్లెనేషన్ చేశాడు. ఎవరు? దూత. ఒప్పుకుందా? చూడండి ఏం ఒప్పుకుందో చూడండి ఒకసారి. ఆ లోకా సువార్త ఆ మొదటి అధ్యాయం చివరి మాటలు ఉంటుంది చూడండి. ఆ లోకా సువార్త చివరి మాటలు ఉంటుంది చూడండి. చివరి మాటల్లో ఏమండి? ఒకటో అధ్యాయము 38వ వచనం చూడండి. 38వ వచనం. అందుకు మరి చెప్పింది. ఇప్పుడు దూతంతా ఎక్స్ప్లెయిన్ చేసింది, అమ్మ ఇలా జరుగుద్దని చెప్పింది. చెప్పిన తర్వాత అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను అంతటా ఆ దూత ఆమె యొద్ద నుంచి వెళ్ళాను. 38వ వచనం. అంటే ఇప్పుడు నేను పురుషుని ఎరగని దానినే, ఇంకా నా భర్తతో నాకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెళ్లి కాలేదే, ఇంకా మేము కలవలేదే, గర్భం వస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పిన తర్వాత ఇప్పుడు దూత ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఓకే. అంటే ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటే భవిష్యత్తులో పరిస్థితి ఏంటి అనే సంగతి ఆలోచిస్తే ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని అవమానాలు వస్తాయనే సంగతి వాటన్నిటిని కూడా దిగమింగుని యాక్సెప్ట్ చేసిందండి మా తల్లి. నిజంగా ఎంత ఓర్పుమంతురాలు, ఎంత సహనశీలి, ఎంత భక్తురాలు. నిజంగా ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ చరిత్రలో మరి అలాంటి స్త్రీలు ఎంతమంది ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి. క్రీస్తును మోయటానికి సిద్ధపడింది. క్రీస్తును మోయటానికి సిద్ధపడిందంటే, క్రీస్తును ఏమండి నవమాసాలు మోయటానికి సిద్ధపడిందంటే జీవితాంతము కష్టాలకు, కన్నీళ్లకు, అవమానాలకు, నిందలకు, బాధలకు, శ్రమలకు అన్నిటి కమిట్మెంట్ అయిపోయిందండి. కమిట్మెంట్ చేసుకుందండి. ఏమైపోయినా పర్లా నేను క్రీస్తును మొయ్యాలి అనుకుంది. ఈరోజు క్రైస్తవులు మేము క్రీస్తును నమ్ముకున్నామండి, క్రీస్తును ధరించుకున్నామండి. ఈ రోజు నుంచి మేము చెబుతున్నాం, ఒకనాడు చరిత్రలో మరియ తల్లి క్రీస్తుని మొయ్యటానికి, కనటానికి అన్ని శ్రమలు, అన్ని ఇబ్బందులకి ఒప్పుకుని ముందుకెళితే ఈరోజు క్రీస్తుని నమ్ముకున్నందుకు నాకు ఎటువంటి కష్టం వచ్చినా పర్లా, నా ప్రాణం అయిపోయినా పర్లేదు, నేను క్రీస్తుని మాత్రం వదిలిపెట్టనన్న క్రైస్తవ్యం మనకు కనబడుతుందా అండి? కష్టాల కోసం, కన్నీళ్ల కోసం, అవమానాల కోసం ఏది ఎదురైనా నేను క్రీస్తును నమ్ముకుని తీరతానని
మాట్లాడిన క్రైస్తవ్యం మనకు కనబడుతుంది ఒకనాడు మరియ తల్లిలా. భర్త దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? మరి చెప్పాలిగా. భర్తకి చెప్పకపోతే ఎలా? చెప్పకపోతే ఒక బాధ, చెబితే ఇంకొక బాధ. ఇక తప్పదు. చెప్పితే ఎవరు చెప్పాలి? ఫస్ట్ ఎవరు చెప్పాలి? ఫస్ట్ ఎవరికి చెప్పినా చెప్పకపోయినా కాబోయే భర్తకు చెప్పాలి. ఎలా చెప్పగలరు చెప్పండి? ఒక స్త్రీ వెళ్ళి, నేనే స్త్రీని, ఇప్పుడు నాగమణి దగ్గరికి వెళ్ళి, మా ఆయన దగ్గరికి వెళ్ళి, కాబోయే మా భర్త దగ్గరికి వెళ్ళి, నేను గర్భవతిని అవుతున్నాను, ఇది పరిశుద్ధాత్మ వల్ల దేవుడి వల్ల జరిగిందంటే నమ్ముతారండి ఎవరైనా? నమ్ముద్దండి నాగమణి? లేదా నాగమణి చెప్తే నేను నమ్ముతానా? ఎవడికి చెబుతావు నీ మాయి మాటలో? ఎవడికి చెబుతావు కాకమ్మ కథలో? అంతే కదండి. నిజంగా ఆ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి. భర్త ఏమన్నా దానికి సిద్ధంగా ఉండాలి. ఎన్ని అవమానాలు వచ్చినా దానికి సిద్ధమైపోయింది ఇక. అంతే కదా. ఏమైపోయినా ఏం జరిగినా దానికి సిద్ధం. బా, ఇటువంటి సిద్ధపాటు క్రైస్తవులకు ఉందా? ఒకనాడు మరియమ్మ తల్లికున్న సిద్ధపాటు ఈ ప్రపంచానికి ఎవరికైనా ఉందా? ఇదిగో ఆశీర్వదింపబడింది. ఎవరు? మరియమ్మ. ఆశీర్వదింపబడిన దాటి నుంచి ఆవిడ జీవితాన్ని చూడండి, అడుగు అడుగునా చూడండి. నిజంగా ఆవిడ ఎంత మదన పడిపోయి ఉంటుంది, ఎన్ని కష్టాలు పడిపోయి ఉంటుంది మా తల్లి, ఆ సాధ్వి. అందుకే ఈరోజు ప్రపంచంతో కొనియాడబడుతుంది. మహానుభావురాలు. అంతే కదండి. చెప్పింది వెళ్ళి, చెప్పిన తర్వాత ఈయనేం చేశాడు? అందరిలాంటి కాదులేండి. ఏమండి? ఇవాళ ఏమీ లేకపోయినా అనుమానాలు, ఇలాంటివి ఏం జరగకపోయినా అనుమానాలు, వేధించటం, బయట పెట్టడం, భార్యను బయట పెట్టడం, కుటుంబస్తులను బయట పెట్టేయటం, చిన్న జరిగితే ఏమంటే గోడంత జరిగితే గొడ్డలంత చేయటం దాన్ని. ఇది మనుషుల నైజం. కానీ మహానుభావుడు అంత వార్త విన్నప్పటికీ రహస్యముగా, అంటే ఇప్పుడు ఏమనుకున్నాడు? ఆ మాట చెప్పంగానే నమ్మాడా? మొత్తం ఇంతకు నమ్మాడా మాట? నమ్మితే ఎందుకు విడిచిపెట్టాలనుకుంటాడు మీరు చెప్పండి. ఒకవేళ మరియ తల్లి చెప్పిన విషయాన్ని నమ్మితే ఎందుకు విడిచిపెట్టాలనుకుంటాడు? ఒకవేళ మరియమ్మ తల్లి చెప్పింది నమ్మినా లోకం ఏమంటుంది? నన్ను వీడు ఎవరు? వీడు ఈ ఉదయ భాస్కరు గర్భవతి అయిన అమ్మాయిని చేసుకున్నాడు. ఈడొక మగాడేనాయుడు మొదలైపోయింది. ఎవరికి? ఆయనకు కూడా మొదలైపోతున్న సంగతి తెలిసి రహస్యముగా విడనాడు ఉద్దేశించాడంట. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం, బాలశిక్ష ప్రకారం ఏమండి, భర్త విడిచిపెట్టేస్తే పెళ్లి చేసుకోండి, విడిచిపెడితే వ్యభిచార కారణం చేత. అంతే కదా. మరి పెళ్లి కాకముందు భర్త కలవకుండా, ఆ శోభనం జరగకుండా వీడు గర్భవతి అయిందంటే ఇప్పుడు ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టే కదా. వ్యభిచారం చేస్తే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి, ఏం చేయాలి? రాళ్లతో కూడా చంపేయాలి. అంటే ఇప్పుడు ఈ విషయం మరియమ్మకి తెలుసా తెలియదా? తెలుసు. యోసేపు గారు తెలుసా తెలియదా? తెలుసు. అంటే ఇప్పుడు మరియమ్మ గారు చావటానికి సిద్ధపడిందా? సిద్ధపడింది. కష్టాలకే కాదు, కన్నీళ్ళకే కాదు, అవమానాలకే కాదు. ఎవరివిడి? మళ్ళీ దేవుడు తోడై ఉన్నావిడి, దేవుడు కృప పొందుకున్నావిడి, దేవుని దయను పొందుకున్నావిడి, దేవుని చేత ఆశీర్వాదం పొందుకున్నావిడికి చావు జరిగే పరిస్థితులు వచ్చేసే. చూడండి ఒకసారి. క్రీస్తుని కంటాను అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంకా 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 నిర్ణయం తీసుకుందంతే. నిర్ణయం తీసుకుంటేనే ఇన్ని అవమానాలు, ఇన్ని కన్నీళ్ళు, ఇన్ని కష్టాలు, అవసరమైతే ప్రాణం పోతుందని తెలుసు. ఆయన వదిలిపెట్టిందా? వదిలిపెట్టలేదు. దేవుడు అలాని కష్టాల్లో కన్నీళ్ళలో వస్తుని చూసి దేవుడు విడిచిపెడతారంటే దేవుడు విడిచిపెట్టడం. నాన్న, ఆవిడ మహాపతివ్రత. ఎవరు? మరియ మహాపతివ్రత. తప్పు. ఇది దేవుని వల్ల జరిగిందని దూత స్వప్నం అందు యోసేపు గారితో చెప్పించాడు. ఎక్కడుందా విషయం? 21-25 వచనం. 21 నుంచి 25 మత్తయి సువార్త 21-25 వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు చూడండి ఒకసారి. 21 నుంచి 25 వచనాలు. యోసేపు గారికి దూత ప్రత్యక్షమైన చూడు. అక్కడి నుంచి చదవమ్మా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 వచనం నుంచా? యోసేపు గారికి దూత ప్రత్యక్షమైన చూడు. ఆలోచించుచుండగా ఇదిగో ప్రభు దూత తనకు
స్వప్నమందు ప్రత్యక్షమై దావీదు కుమారుడని యోసేపు నీ భార్య అయిన మరియమ్మను చేర్చుకోవటానికి నువ్వు భయపడొద్దు, నువ్వేం సందేహం పడొద్దు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆవిడ నిప్పు. ఎవరు? ఆవిడ నిప్పని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు కదా. మనుషులు నమ్ముతారా? మనుషులు నమ్మరే. వీళ్ళు ఎట్లాంటి వీళ్ళు దెయ్యాలకే దెయ్యాలు. వీళ్ళు అపవాదులకే. మొన్న ఒక డైలాగ్ చెప్పాడు, మొన్న దాసే ఒక మాట చెప్పాడు, అపవాదులకే అపవాది మీదకే అపవాది వేసి అంత ఎత్తికెదిగిపోయారంటే ఈరోజు విశ్వాసులు. ఏమండి ఎందుకు ఇలా చేశారంటే అపవాది చేసిందండి. ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు చెప్పారు చెప్పండి? మన ఆది తల్లిదండ్రులు ఉన్నారు చూడండి. అవ్వనడిగితే ఏం చెప్పిందండి? ఇదిగో ఇది నేను చేసిన తప్పు కాదు, అపవాది చేసింది. అపవాది మీదే అపవాది వేసిందట. అపవాది మీదకే ఇది అపవాది వల్ల జరిగిందండి. మరి నీ బుద్ధి ఏమైంది? నువ్వు ఎక్కడ గడ్డి తిన్నావు? అపవాది ఏమి నీవు చేయించేదు, నేను ప్రేరేపిస్తుంది అంతే. తర్వాత పని చక్క పెట్టేది ఎవరు? మనమేనండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. మనుషుల దేవుడు ఒకవేళ దీవించిన, దేవుడు మాట ప్రకారం బ్రతికిన, ఈరోజు సమాజం ఎట్లాంటిదంటే ఏ నింద నీ మీద వేయాలి, ఎలా నిన్ను అవమానించాలి, ఎలా నిన్ను దేవుళ్ళలోంచి బయటికి పడేయాలి. అంతే కదండి. దేవుడిని నమ్మాడు అంటారు వీడు. పూర్వం అంతా మర్చిపోయాడంట. పూర్వంలో చేసినవన్నీ కూడా వెంటనే పోతాయంట. తాగుడు మానేశాడంట, విచారం మానేశాడంట. అబ్బా అని ఎన్ని హేళనండి. ఏంటి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ముందు ఉండవండి హేళనా. మారిపోయాడంట వీడు, పరిశుద్ధుడు అయిపోయాడంట, పవిత్రుడు అయిపోయాడంట వీడు అని మాట్లాడతారా? వీడు పవిత్రంగా బతుకుతాడట వీడు. ఇలాంటి అందరూ మార్చేస్తాడంట, వీడు ప్రసంగాలతో మార్చేస్తాడట. ఇలాంటి మాటలు వినపడతాయా? బోల్డ్ మాటలు ఎందుకు వినపడవండి? సంఘాల్లో ఉన్న కూడా మాట్లాడతారు అట్లాంటి మాటలు. అర్థమవుతుందండి? చూడండి, ఒకసారి ఆలోచించండి. ఏమండి నువ్వు మాత్రం భయపడతావుడు, నిప్పావుడి అన్నాడు. నీతిమంతుడు గనక యోసేపు గురించి పైన స్టేట్మెంట్ ఇస్తాడు. యోసేపు ఎవరో నీతిమంతుడు, అందుకే ఆయన కూడా సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు పాపం. అట్లాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు కనుక యోసేపు నీతిమంతుడై ఉండెను గనుక రహస్యం ఎందుకులే, ఆవిడ పాటిన ఆవిడ పోద్దని బయట పెట్టడం ఎందుకని రహస్యంగా వదిలేనుకుంటే దూత ప్రత్యక్షమై నువ్వేం భయపడొద్దు, నువ్వు ఆవిడని ఏలుకో అని చెప్పిన తర్వాత మరి ఇద్దరు కలవకూడదు. ఎందుకంటే యేసుప్రభు పుట్టాలిగా. మొత్తానికి గర్భాన్ని ధరించింది. ఇక గర్భాన్ని ధరించిన తర్వాత ఇక ఆవిడ కష్టాలు కన్నీళ్ళు, ఇక స్త్రీల గురించి మనం చెప్పాల్సిన పని లేదు. అదొక కష్టం, అది ఎవరికైనా వస్తుంది అనుకుంటే అది వేరే విషయం. ఇకపోతే కిందకు వచ్చేసరికి ఏం జరిగింది చూడండి. ఇంకా ఆవిడ జీవితాన్ని చూస్తుంటే ఏమంటే అదే మత్తయ్య గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 13-15 వచ్చినాడు. మొత్తానికి 9 నెలలు మోసింది, లోకరక్షకుడికి జన్మనిచ్చింది. అదే భాగ్యం అనుకుంది. లోకరక్షకుడికి నేను జన్మనిస్తున్నావు, ఈ భాగ్యం నాకు చాలు. ఇది ఆత్మ సంబంధమైన భాగ్యం. ఇది దీనివల్ల ఆవిడ భవిష్యత్తులో నిజంగా దేవుడి వల్ల పొందుకోబోయే ఆ మేలేంటి ఆవిడ ఎరిగింది కనుక దానికి ఒప్పుకుంది. ఈ భూ సంబంధమైన జీవితాన్ని దేవుడికి అప్పగించడానికి సిద్ధపడింది. 13-15 వచ్చిన ఏం చెప్తున్నాడు చూడ. ఏమండి యేసుక్రీస్తు పుట్టాడు, అప్పుడైనా ప్రశాంత్ పుట్టేసాడు, అయిపోయింది. అప్పుడైనా లోకం ఊరుకుందా? అప్పుడైనా ప్రశాంతం వచ్చిందంటే ఏం జరిగింది చూడండి. ఒక్కొక్క సందర్భాన్ని మనం చూస్తే, ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతకపోవచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తులకు పారిపో. ఎక్కడికి పారిపోవాలి? ఎక్కడి నుంచి ఎక్కడ పారిపోవాలి? ఇప్పుడు యెరూషలేములో నుంచి ఐగుప్తు దేశానికి పారిపోవాలట. ఇప్పుడులా ఏమైనా విమానాలు ఉన్నాయా, ట్రైన్లు ఉన్నాయా, బస్సులు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, బళ్ళు ఉన్నాయా, సైకిళ్ళు ఉన్నాయా, ఏమున్నాయి అప్పుడు చెప్పండి ఒకసారి. నిండు బాలింతరా పసిబిడ్డ పట్టుకుని ఎంత దూరం నడుచుంటుందో ఒక్కసారి. ఏంటిది? ప్రశాంత లేదిక. ఎవరికి? దేవుడి చేత ఆశీర్వాదం పొందుకున్నావిడి, దేవుని దయను పొందుకున్నావిడి. కొత్త నిబంధనల ఆశీర్వాదం చూడు ఎలా ఉందో. కొత్త నిబంధనల ఆశీర్వాదం ఎలా ఉందో చూడండి ఒకసారి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే క్రీస్తుని కన్నందుకు నిజంగా మరీ జీవితంలో ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. ఆ మరియమ్మ కంటే వచ్చినాయిలేండి, మనకు వస్తాయంటే వస్తాయో లేదో తర్వాత చూస్తారు మీరు.
ఆలోచించిన తర్వాత ఏం జరిగింది? పారిపోంటే నిజంగా ఆవిడ వెళ్ళిపోయే క్రమంలో, ఆ నడిచే క్రమంలో, ఆ నొప్పులతో ఏమంటే పచ్చిబాలింత ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఎంత దూరం నడిచి ఉండాలి, ఎంత బాధ అనుభవించాలి. ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. ప్రవక్త దగ్గరికి సుమియోను ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడు? ఆయన ఏం దీవించాడు? సుమియోను ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడు? లోకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనం, 34వ వచనం. సుమియోను వారిని దీవించి ఏం చేస్తున్నట? వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీలు అనేకులు పడుటకు తిరిగి లేచుటకును వివాదాస్పద గుర్తైన ఎవరైనా, అమ్మా నువ్వు మోసావు చూడు, 9 నెలలు మోసావు తల్లి, వివాదానికి గుర్తైన, వివాదాలకు ఆనవాళ్ళంటే పోనీ కన్న తర్వాత ఈయన వల్ల ఆయన సుఖం వస్తుందా అంటే ఎవరి వలన? అంతే కదా మరి. కన్న తర్వాత ఏమంటే యేసుక్రీస్తు నమ్ముకుంటేనే సుఖాలు, ఆశీర్వాదాలు, అబ్బో ఎటువంటి అవమానాలు, కన్నీళ్ళు, కష్టాలు అని చెప్తున్నారు కదా. ఇక యేసుక్రీస్తు వారు కన్న తర్వాత ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఆయన కాపాడాలి కదా. ఆవిడ సంతోషం, ఎప్పుడు సంతోషం కలిగించాలి కదా. కానీ ఇక్కడ ఏమని దీవిస్తున్నాడు? వివాదాస్పద గుర్తమ్మ. ఎవరికంటే అందరికీ వివాదం ఈయన. ఇప్పుడు నీకేమైనా సుఖం ఉండదు దీనివల్ల అంటే నీకేమాత్రం సుఖం ఉండదు తల్లి. ఏమొస్తుందని చెప్తున్నాడు చూడండి తర్వాత. మరియు నీ హృదయంలోనికి, ఎవరి హృదయంలోనికి అమ్మా? మరియమ్మ హృదయంలోకి ఖడ్గం అంట. అంటే ఆశీర్వాదం ఏమొచ్చింది ఇప్పుడు ఆవిడకి? ఖడ్గం వెళ్ళిపోద్దంటమ్మా నీ హృదయంలోకి. ఆల్రెడీ ఆ వార్త విన్నప్పుడే ఖడ్గం వెళ్ళిపోయింది. ఏ వార్త? నువ్వు గర్భం ధరిస్తానన్నప్పుడే, భర్తకి చెప్పేటప్పుడు ఖడ్గం దిగిపోయింది. ఇక సమాజం లోకులు చేలు మాట్లాడే మాటలకి ఎన్ని ఖడ్గాలు దిగిపోయాయో. ఇప్పుడు కూడా వెళ్తుంటే ఆ శిశువుని పట్టుకుని ఇదేంటి నాకు ఈ బాధ, మోసినప్పుడు నాకు బాధే, కన్నప్పుడు నాకు బాధ. ఈ శిశువు ఎందుకు వదిలేసిందండి ఆవిడ? వదిలిపెట్టలేదండి. కష్టాల్లో, కన్నీళ్లలో, బాధల్లో యేసుక్రీస్తును ఎంత మాత్రం వదిలిపెట్టలేదండి. పోనీ వదిలిపెట్టడానికి, అమ్మో నా తల్లి, నన్ను కన్న నా తల్లి నా వల్ల ఎన్ని బాధలు పడుతుందో, నేను కడుపున పుట్టినది మొదలుకొని ఇప్పటివరకు అన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, అన్ని బాధలే నా తల్లికి. సుమియోను ప్రవక్త చూస్తే అట్లా దీవించాడు. ఇక నా వల్ల నా తల్లికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని పోనీ ఆవిడకి ఏమన్నా సాంత్వన కలిగించే మాటలు మాట్లాడాడంటే, యెరూషలేములో పస్కా పండగకి వెళ్ళారు. పస్కా పండుగనా? పస్కా పండగకి వెళ్ళారు. మొత్తానికి యేసుక్రీస్తు వెనకాల ఉన్నాను వెళ్ళిపోయారు. మీ అందరూ తెలుసు కదా ఈ సందర్భంలో. లోకాసు వార్త 2వ అధ్యాయం 48-49 వచ్చిన తర్వాత చదువుకోండి. మొత్తానికి చూస్తే లేడు, వెనకాల లేడు. మళ్ళీ వెనక్కి బయలుదేరి వెళ్ళారు. ఈయన చూస్తే దర్జాగా శాస్త్రుల పరిచయాల మధ్య బోధలు చేస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఏంటయ్యా నీకు ఇది, మేమేమో కంగారు పడిపోతున్నాం, నువ్వేంటి ఎక్కడంటే, మీరెందుకమ్మా నన్ను ఎదుగుతున్నారు? ఇదేంటి, వాళ్ళు ఎదగకపోతే ఎవరు ఎదుగుతారు? వివాదాస్పద గుర్తు. పోనీ వచ్చారు. తెలుసు యేసుక్రీస్తుకి అన్నీ తెలుసు కదా, సర్వాంతర్యామి కదండి ఆయన, చిన్నప్పటి నుంచి సర్వాంతర్యామి ఆయన. పోనీ వచ్చినప్పుడు ఆయన పోనీ వచ్చేస్తాలేమ్మా అనొచ్చు కదా. మీరెందుకమ్మా నన్ను ఎదుగుతున్నారు? నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా? పాపం ఆయన జ్ఞానంగానే మాట్లాడుకుని అర్థం చేసుకోవాలి కదా. ఎవరు అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకోవాలని సంగతి యేసుక్రీస్తు తెలుసు. అయినప్పటికీ మరొక కత్తి దింపాడు. ఆ మాట అన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఏమని ఉండాలి? యోసేపు ఏమనుకోవాలి? మరియమ్మ తల్లి ఏమనుకోవాలి? ఒకసారి ఆలోచించండి. మిగతా వాళ్ళు ఏదేంటి పక్కన ఉంచండి, తల్లి వదిలిపెట్టుకుంటారు చెప్పండి. కొడుకు ఎన్ని తప్పులు చేసిన, ఎన్ని బాధలు పడినా తల్లిదండ్రులు ఏమైనా వదిలిపెట్టుకుంటారండి? పోనీ యోసేపుని పక్కన పెట్టేయండి. మరియమ్మ మోసింది కదండి, ఇందులో యోసేపు పాత్ర ఏం లేదు కదండి. మరియమ్మ వదిలిపెట్టుకుంటుందా? లేదు, కంటిన్యూ అవుతుంది. అలాగే కంటిన్యూ అవుతానే వస్తుంది అదంతా. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అయినప్పటికీ సరే తీసుకుని వెళ్ళిపోయారు. ఇక యేసుక్రీస్తు వారి వలన ఏమండి వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర, కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు కలిగాయి. బైబిల్ని చాలా జాగ్రత్త చదువుకుంటూ వెళ్తే, 4 సువార్తలు చదువుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇంటికాడ ఉండడం, శిష్యులు అంటాడు, బోధ అంటాడు, దేవుడు పని అంటాడు, వెళ్ళిపోతాడు. ఇంట్లో పెద్దోడు, బాధ్యత ఏం పట్టించుకోడు. ఇంట్లో ఏమంటారు, బయట వాళ్ళు ఏమంటారు? ఒకసారి ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి?
కొమ్ము కాస్తుంది తల్లి. ఎన్ని బాధలు వచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా ఈవిడ మాత్రం కొమ్ము కాస్తుంది. మొత్తానికి వెళ్ళిపోయాడు, ఇంట్లోంచి వెళ్ళాడు, బోధలు చేస్తున్నాడు. తల్లి కదా ఉండబట్టలేక కొడుకుల్ని ఎంట పెట్టుకుని తమ్ముళ్ళని ఎంట పెట్టుకుని ఒకటి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి. ఇది కూడా మీకు తెలుసు కదా, లోకా సువార్త 12వ అధ్యాయం. ఇది కూడా మీ అందరూ తెలుసు కాబట్టి 48-50 వచనాల తర్వాత చదువుకోండి. 12వ అధ్యాయం 48-50 వచనాలు ఏముంటుందండి? ఇదిగో శిష్యులతో మాట్లాడుతున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. అయ్యా మరి నీ తల్లిగారిని తమ్ముళ్ళు వచ్చారు, ఎవరు నా తల్లి? ఏంటిది? మళ్ళీ కత్తి దిగింది. హలో, వినపడద్దా? ఎవరు నా తల్లి? అర్థమైందండి? ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి? ఇదేంటి? ఏమంటే యేసుక్రీస్తుని మోయటానికి కమిట్మెంట్ తీసుకుని ప్రాణం కూడా పెట్టడానికి సిద్ధపడి, కష్టాలు కన్నీళ్ళకు సిద్ధపడి, ఇప్పటి వరకు అందరి చేత నానా మాటలు నానాక చేట్లు పడిన తర్వాత ఈయనేమో అమ్మ రామ్మ ఇన్ని బాధలు పడ్డావు కదా తల్లి, నా కోసం ఇన్ని బాధలు పడ్డావు కదా. ఇన్ని బాధలు పడిన తర్వాత రామ్మ అనుకోండి, ఈయనేమన్నాడు ఎవరు నా తల్లి? బయటకు కూడా ఎలా, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తమ్ముళ్ళు? ఇదిగో ఇక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళే, నా తండ్రి పనిలో ఉన్నవాళ్ళే అన్నప్పుడు వాళ్ళు ఏమని ఉండాలి ఒకసారి మీరు ఆలోచించండి. అసలే యేసుక్రీస్తు అంటే పడదు వాళ్ళకి, అసలే ఇంట్లో యేసుక్రీస్తు అంటే పడదు. అప్పటికే బాధ్యత మరి తిరుగుతున్నాడని రకరకాల మాటలు, దెయ్యం పట్టినాడని. తమ్ముళ్ళే చూసావా, తీసుకొచ్చావు, సరే నీ మాటను నేను గౌరవించి వచ్చాం, ఇప్పుడు నీకు గౌరవం మిగిలిందా? మళ్ళీ తండ్రి రాలేదండి, ఎవరు? యోసేపు రాలేదు, యోసేపు గారు రాలేదు. ఎందుకు రాలేదంటే పోనీ ఓకే పనుండి రాలేదని అనుకోవచ్చు, పోనీ అనుకుందాం, అంతేనా? పనుండి రావచ్చు అనుకోవచ్చు. పోనీ ముందుకెళ్ళిపోతే ఏమంటే ఇక్కడ ఎంత అవమానం జరిగింది, మళ్ళీ బాధలే, ఇంట్లో వాళ్ళ వల్ల బాధలే, బయట వాళ్ళ వల్ల బాధలే, అవమానాలు, కన్నీళ్ళు. ఎవరికి? దయాప్రాప్తురాలికి, శుభములు కలిగిన ఆశీర్వాదాలు పొందుకున్నావిడికి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. యేసుక్రీస్తు సిలువకి వెళ్ళిపోయాడు. చివరికి యేసుక్రీస్తు సిలువకి వెళ్ళిపోయాడు, బాధలు అనిపిస్తున్నాడని చెప్పారు. ఒక పక్కన శిష్యులు కూడా పారిపోయారు. ఇప్పుడు మరలా రండిరా, మీ అన్నకి నానా బాధలు పెడుతున్నారు, హింసలు పెడుతున్నారు. తల్లికి మోసిన తల్లి కదండి, పాపం భరించలేక నేను వెళ్ళాలని తీసుకెళ్ళి అని అడిగిందేమో. ఒకసారి వెళ్తే ఎవరు నా తల్లి ఎవరు తమ్ముడు అని అడిగాడు, ఆయన దగ్గర మమ్మల్ని రమ్మంటావా అని అన్నారేమో, మనకు తెలియదు. తండ్రి మళ్ళా రాలేదు, తండ్రి ఈసారి తమ్ముళ్ళు కూడా రాలేదు. కానీ ఆవిడ మాత్రం పరిగెట్టుకుంటూ వచ్చేసింది. ఇది ఎక్కడ ఉంటుంది? యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనం తర్వాత చదువుకోండి. చూశాడు, తుది శ్వాస విడిచేటప్పుడు తల్లిని చూశాడు, అమ్మని చూశాడు. ఏమండి, ఒకవేళ కనుక మళ్ళా భర్త తమ్ముళ్ళు ఆదరించే పరిస్థితి ఉంటే యోహాను శిష్యుడికి తల్లిని అప్పజెప్పవలసిన పరిస్థితి ఉంటుందా? మీరు చెప్పండి. అమ్మా ఇక నుంచి నీ బాధ్యత, ఎవరు చూసుకుంటారు? ఇదిగో ఇక నుంచి ఇతనే అమ్మ నీ బిడ్డ. యేసుక్రీస్తు అన్నీ తెలుసు, అంతా తెలుసు, వాళ్ళ మనస్తత్వాలు తెలుసు. ఒకవేళ వాళ్లే గనక తిరిగి వెళితే చేర్చుకునే పరిస్థితి ఉంటే గనక యేసుక్రీస్తు శిష్యుడికి అప్పచెప్పుంటాడా? దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అంటే కుటుంబ సభ్యులు మొత్తం వ్యతిరేకం అయిపోయారు. ఎవరికి? మరియమ్మ గారికి కూడా వ్యతిరేకం అయిపోయారు. అంటే చూడండి, ఆవిడ జీవితం చూడండి, చివరికి వచ్చేసరికి ఆవిడ పరిస్థితి ఏంటయ్యా అంటే ఇంటికి కాదని, ఇంటి వాళ్లకు కాదని, సమాజానికి కాదని, కడకు యేసుక్రీస్తు వారి చేత కూడా ఆవిడ ఆయన మాటల వలన, ఆయన మాట్లాడిన మాత్రం జ్ఞానవంతమైన మాటలే, కానీ ఆవిడకు మాత్రం అవి బాధను మిగిల్చాయి, కన్నీళ్లు మిగిల్చాయి, కష్టాలు మిగిల్చాయి. ఆద్యంతం ఆవిడ జీవితం చూస్తుంటే చివరికి ఎవరి దగ్గరో ఉండవలసిన పరిస్థితి వచ్చేసిందండి. ఎవరికి? దయాప్రాప్తురాలకి. ఇప్పుడు క్రీస్తును కన్నందుకు ఆవిడ జీవితం ఎలా ఉంది ఒకసారి మీరు చెప్పండి. ఎలా ఉందండి ఆవిడ జీవితం? కన్నీటిమయం, కష్టాలమయం. చివరికి ఒంటరిగా మిగిలిపోయింది. అదే ఆ పాట సారాంశం, ఒంటరిగా మిగిలిపోయింది. ఎవరో శిష్యుడు యేసుక్రీస్తు చెబితే హక్కును చేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఇలా కొత్త నిబంధన ప్రారంభమైన తర్వాత మరియమ్మ జీవితమే ఆశీర్వాదం అనుకుంటే ఆవిడ జీవితం కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, బాధలు, రోదనలు. ఆవిడ జీవితంలో ఎక్కడ పరిస్థితి బాలేదు.
ఒక లాజరు జీవితాన్ని చూసుకుంటే ఎక్కడో కూడా నీ జీవితంలో నెమ్మది పొందినట్లుగా, సంతోషం పొందినట్లుగా మనకు కనబడదు. కానీ లాజరు దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు, అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళినవాడు. ఇప్పుడు యేసు ప్రభు జీవితాన్ని చూద్దామా? ఆయన జీవితాన్ని చూస్తుంటే ఎక్కడ నెమ్మది, ఎక్కడ సంతోషం, ఎక్కడ ఆయనకు ఆనందం, ఒక్కసారి మీరు ఆలోచించండి. కడకు యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసిన హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన, కన్నీళ్ళు, ఏమండి యాచనలు, కష్టాలు, భయభక్తులు. ఏం చెప్పాడు? నాకు చెప్పాడు కదా, అంత పర్ఫెక్ట్గా బ్రతికిన యేసుక్రీస్తు వారు దేవుడంటే భయము భక్తి కలిగి జీవించాడు. భయము, దేవుడంటే భయం ఆయనకి. ఆ భయం ఎవరు కొందలండి వాళ్ళ దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ ఏమండి, అమ్మో దేవుడికి భయపడాలి, దేవుడికి భక్తి చేయాలనుకున్న వాళ్ళు లేరండి. దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడు నాకు స్వస్థతను ఇస్తాడు. ఏమండి, ఇక్కడికి వెళ్తే పలానా దైవ సేవకుడి ద్వారా నాకు స్వస్థత దొరుకుతారే వచ్చేవాళ్ళే. కానీ నేను దేవుడి దగ్గరికి వెళ్తే భయభక్తులు కలిగి ఉండాలి అని యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసిన అడుగడుగు నా కష్టాలు, ఆయనకు కూడా అవమానాలు, ఆయనకు కూడా కష్టాలు. ఈ ప్రపంచానికి నిజంగా ఒక యథార్థవాది యథార్థంగా బ్రతికితే, దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే సుఖం ఉంటుందా, సంతోషం ఉంటుందా, ఆనందం ఉంటుందా? అసలు ఎందుకు ఉండదంటే ప్రపంచం బాగలేదండి, ప్రపంచ పరిస్థితి బాగలేదండి. చుట్టుపక్కలంతా దుర్మార్గులు బ్రతుకుతుంటే వాళ్ళ మధ్య మనం నీతిగా బ్రతుకుతుంటే ఎక్కడ మనల్ని బ్రతకనిస్తారండి వాళ్ళు? ఎక్కడ మనల్ని ఏమండి సంతోషంగా బ్రతకనిస్తారు? మీరు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, బ్రతకనివ్వరు వాళ్ళు. తర్వాత ఎవరి జీవితాన్ని చూస్తారు మీరు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే అంటే చివరికి వచ్చేసరికి పౌలు గారికి అర్థమైంది. పౌలు గారి జీవితాన్ని చూడండి ఒకసారి, పౌలు గారి జీవితాన్ని చూడండి. పౌలు గారు క్రీస్తులోకి రాకముందు ఆయన ఆశీర్వదింపబడ్డాడు, పెద్ద ఉద్యోగం, అపర కోటీశ్వరుడు, మహాజ్ఞాని. కానీ క్రీస్తుని నమ్ముకున్న తర్వాత అది ఆశీర్వాదం అని అనుకుంటే ఏమైపోయిందని పరిస్థితి? ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయినాయి, అధికారం పోయింది, ఉద్యోగం పోయింది, చివరిన అద్దెంట్లో ఉండాల్సిన పరిస్థితి, ఒంటరిగా మిగిలిపోయాడు. నాకు అదే ఆశీర్వాదం అన్నాడు ఆయన, నాకు అదే మేలు అన్నాడు. పెంటతో సమానంగా ఇచ్చాడు. ఆ పిలుపు పత్రిక చదివితే మీరు, ఆ పిలుపు పత్రిక మొత్తం చదివితే మొత్తం పెంటతో సమానంగా ఇచ్చి, నాకు క్రీస్తు శ్రమానుభవం కావాలి, ఆయన మరణంలో నేనేం చేయాలి? పాలు పంపులు పొందాలి, నాకు పునరుత్థానం కావాలి, నాకు పరలోకం కావాలి, నాకు ఈ లోకం వద్దు, అది నాకు ఆశీర్వాదం అన్నాడు. అట్లాంటి ఆశీర్వాదం కోసం ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? పౌలు గారండి, పరలోకం కావాలి, నాకు క్రీస్తుకు వచ్చిన కష్టాలు కావాలి, కన్నీళ్లు కావాలి. బా ఏం కావాలంటే ఆయనకి? చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభావమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోవుచున్నాము. చాలమ్మా, యేసు యొక్క మరణానుభావం అంటే శ్రమానుభవం అంట, ఎప్పుడు కూడా మేము తీసుకుంటున్నాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు అంటాడు. ఎక్కడ? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మీ అందరికీ తెలుసు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు, ఎవడైనను క్రైస్తవుడు ఎందుకు అవుతున్నాడు? ఇవాళ ఆశీర్వాదం కోసం, లేకపోతే ఇంకో దానికోసం, స్వస్థల కోసం అవుతున్నారు. కానీ పేతురు గారు చెప్తున్నాడు ఏమని? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలని చెబుతుంటే, ఎస్, క్రీస్తుని కన్నందుకే అంత బాధ అనుభవిస్తే నువ్వు నేను క్రీస్తుని ధరించుకుంటే ఇంకెన్ని బాధలు అనుభవించాలి? సాక్షాత్తు క్రీస్తు జీవితం అంత కన్నీళ్ళు, కష్టాలు. అలా అని మిమ్మల్ని స్వతహాగా కావాలని ఏడవమంటలేదు, కావాలని కష్టపడమంటలేదు. అంతే కదా? అంటే మిమ్మల్ని కష్టపడమంటారా, కన్నీళ్ళు పెట్టమంటారా అనని మహాజ్ఞానులు ఉంటారండి. మళ్ళీ అలా కాదండి. నీ విశ్వాస జీవితంలో, నీ క్యారెక్టర్ నిలుపుకునే ప్రయత్నంలో, నువ్వు దేవుడి కోసం బ్రతికే విధానంలో, ఎస్, దేవుడు చెప్పినట్టు బ్రతికి మన కష్టాలు వస్తాయి. ఇప్పుడు దాసునని ఒక మాట అంటాడు, ఉత్త పుణ్యాన్ని అంటాడు, ఉత్త పుణ్యాన్ని అంటాడు. అప్పుడు నాకేమొస్తుంది? నువ్వు నన్ను అంటావా, నువ్వెవడో అన్నాను అనుకోండి, అయిపోయింది. నువ్వేం కష్టపడ్డావు, నువ్వేం ఓర్చుకున్నావు. అప్పుడు వస్తుంది అవమానం, బాధ.
ఊరుకోదండి అపవాది. దేవుళ్ళో బ్రతుకుతున్న వాడికి, యథార్థంగా బ్రతుకుతున్న వాడిని ఈ లోకం ఊరుకోదు. ఏదో ఒక నిందేస్తూనే ఉంటుంది, ఏదో కష్టం వస్తూనే ఉంటుంది, అపవాది గురి చేస్తుంది. ఇది దేవుళ్ళో బ్రతకనివ్వకూడదు. అలాంటప్పుడు నువ్వు నిలబడ్డావా? క్రైస్తవుడైనందుకు, అసలు నువ్వు క్రైస్తవుడైనందుకే బాధ. ఎస్, క్రీస్తుని కన్నందుకే బాధ అనిపించింది ఆవిడ. ఏమి లేదండి వాడి జీవితంలో. దేవుడి కోసం బ్రతకడానికి వచ్చిన యేసుక్రీస్తు జీవితంలో కష్టాలు, పౌలు గారి జీవితంలో కన్నీళ్లు, బాధలు, అపోస్తుల జీవితాల కన్నీళ్లు, బాధలు. అందుకే ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ. ఇప్పుడు క్రైస్తవుడయ్యాను, ఇప్పుడు క్రీస్తు తత్వం నాలోకి వచ్చింది. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించాలి, తిడుతుంటే వాడిని దీవించాలి, శత్రువు కోసం ప్రార్థన చేయాలి. ఇలా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? మన డబ్బుని, మన కష్టాన్ని, మన సమయాన్ని సమాజం కోసం, దేవుడి కోసం ఖర్చు పెడుతుంటే మనకి సంతోషాలు వస్తాయి చెప్పండి? సంతోషాలు వస్తాయా? ఈ 4 రూపాయలు తీసుకెళ్ళి ఒక ఆత్మను రక్షించడానికి వెళ్తాను. ఇదిగో నాకున్న ఈ సమయంలో ఇప్పుడు వరకు కష్టపడ్డాను, పొద్దుల్లా కష్టపడ్డాను, అలసిపోయాను. ఇదిగో ఇప్పుడు నాకు ఈ సమయం ఉంది, ఇప్పుడు ఈ కష్టంతో, ఈ బాధతో నేను వెళ్ళి ఒక ఆత్మను రక్షించడానికి బయటకు వెళ్తాను. అప్పుడు ఏమొస్తుంది నీకు? హ్యాపీగా తొంగున్నావు అనుకో, సుఖం వస్తుంది. కానీ ఆ కష్టంలో బయటకు వెళ్తే ఏమొస్తుంది? బాధ వస్తుంది, నడు నొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పి వస్తాయి, తల నొప్పి వస్తుంది, చిరాకు వస్తుంది. అయినా నువ్వు వాటిని తోసుకుని వెళ్తే ఏమొస్తుంది? బాధే వస్తుంది. ఒక అన్యాయాన్ని అడిగినప్పుడు మనల్ని ఈ సమాజం ఊరుకోదు. ఒక న్యాయ పక్షాన్ని నిలబడినప్పుడు ఈ సమాజం ఊరుకోదండి. ఈ ప్రపంచంలో ఎవరు కూడా న్యాయం కోసం, నీతి కోసం, ధర్మం కోసం చేయి కలిపి రారండి, ఐక్యంగా రారండి. కానీ ఒక రాజకీయ నాయకుడు వస్తారంటే అబ్బో జనాలు, ఒక సినిమా హీరో వచ్చిందంటే అబ్బో జనాలు, ఏమండి ఇంకేదో ప్రోగ్రాం జరిగిందనుకోండి అబ్బో జనాలు. కానీ ఒక అన్యాయం జరిగితే, ఒక అక్రమం జరిగితే, ఒక దారుణం జరిగితే ఈరోజు చేయి కలిపి అంతమంది జనాలు న్యాయం కోసం ఏకపక్షాన్ని వచ్చి, ఏకతాటి మీద వచ్చి పోరాడతారండి. ఎవరైనా పోరాడితే న్యాయం జరగదా అండి? వరల్డ్ కప్ కొట్టారండి, క్రికెట్ కొట్టారని అబ్బో జనాలండి అక్కడికి వచ్చారండి, లక్షల మంది జనాలండి, లక్షల మంది జనాలు. ప్రేయర్ మీటింగ్ పెడితే లక్షల మంది జనాలు వస్తున్నారు. కానీ అన్యాయం జరిగినప్పుడు అన్యాయం ఎదిరించడానికి ఆ జనాలు ఎందుకు రావట్లేదు? రారండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే అన్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి హింస. ఏమన్నాడు? హింసిస్తుంది ఈ సమాజం. సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే హింస కలిగిస్తుంది ఈ సమాజం. నిన్ను బ్రతకనివ్వదు ఈ సమాజం. ఒకనాడు బ్రతకనివ్వలేదు మరియ తల్లిని, ఒకనాడు బ్రతకనివ్వలేదు పౌలు గారిని, ఒకనాడు బ్రతకనివ్వలేదు మన క్రీస్తుని. నిన్ను నన్ను బ్రతకనిస్తారా ఈ సమాజం? నిన్ను నన్ను నెమ్మదిగా ఉండనిస్తుందా ఈ సమాజం? నిన్ను నన్ను ఎంకరేజ్ చేస్తుందా ఈ సమాజం? నీతికి నిలబడుతుందా? ధర్మానికి నిలబడుతుందా? సత్యానికి నిలబడుతుందా? సత్యాన్ని విని అనేక మంది వచ్చి మనల్ని ప్రోత్సహిస్తారా? వద్దండి. ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు మన డబ్బులు ఖర్చు అవుతున్నాయి, మన కష్టం ఖర్చు అవుతుంది, కానీ ఒక్క ఆత్మ రావట్లేదు అన్నప్పుడు ఎంత పరితాపం, ఎంత కష్టం. నా కుటుంబమే మారట్లేదండి, ఎంత కష్టం, ఎంత పరితాపం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే హింస. ఇదేనండి బైబిలు. ఇంకా బైబిల్లో ఎన్నో మాటలు. ప్రియులారా, మీకు కలిగి ఉన్న ఈ మహాశ్రమల గురించి మీకేదో వింత జరిగిపోయిందని ఆశ్చర్యపడకండి అన్నాడు పేతురు గారు. అదే 4వ అధ్యాయంలోనే ఆ పై మాటలు, 16 వచ్చిన పై మాటలకు వెళ్తే ఏదో వింత జరిగింది అనుకుంటున్నారా? అమ్మో ఇంత శ్రమ వచ్చేసి ఎంత వచ్చిందని ఆశ్చర్యపడకండి. ముందుగా ఎప్పటికీ యేసుక్రీస్తు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, అంటే ఏంటి అర్థం? ఎలక్ట్ చేస్తున్నాడు, సిద్ధం చేస్తున్నాడు. నా నిమిత్తం వాళ్ళు ఏం చేస్తారు? జనాలు నిందిస్తారు, హింసిస్తారు, బాధపడతారు, అవసరమైతే చంపడానికి వస్తారు, అవసరమైతే లేనిపోని మాటలేసి నిన్ను సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. నీ దగ్గర ఏముండదు, చివరికి వచ్చేసరికి నీకేం మిగలదు, నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. అప్పుడు మీరు ధన్యులు అని చెప్పాడు. మరి ఈ మాటలను ఏమైపోవాలి చెప్పండి? ఇప్పుడు ఈనాడు క్రైస్తవ సమాజంలో జరుగుతున్న వాటికి ఇదిగో బైబిల్ ఉన్న ఈ బోధకి ఏమైనా సంబంధం ఉందా మీరు చెప్పండి? ఇప్పుడు మనం కూడా నిస్వార్థంగా క్రీస్తుని ఉన్నట్టుగా మనం కనుక ధరించుకుని మోస్తే
మనకేమొస్తుంది ఇప్పుడు? ఏ ఆశీర్వాదం వస్తుంది మనకి? నిజంగా గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు నుంచి మీరు పెట్టుకోండి. నిజంగా మనం సద్భక్తితో నిజమైన క్రైస్తవుడిగా బ్రతకడానికి ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటామో అప్పటి నుంచి మన జీవితం అంతా అలజడేనండి. మన వాళ్ళే మనల్ని అర్థం చేసుకోరండి. మన ఆత్మీయులే మనల్ని తోలనాడుతుంటారు. మన కుటుంబ సభ్యులే మనల్ని అసహించుకుంటారు. చుట్టుపక్కల సమాజం. పౌలు గారు అంటాడండి, ఇంటి వారి వలన, బయటి వారి వలన, సంఘస్థుల వలన, మత ఛాందస్వాదుల వలన అన్ని రకాలుగా నాకు ఇబ్బంది, ఎన్నో శ్రమలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో కష్టాలు. ఎక్కడ నా సుఖం ఉంది చెప్పు? అయినా ఆ కనబడే బహుమానం చూస్తుంటే, ఆ క్రీస్తు ప్రేమను చూస్తుంటే, ఖడ్గమైన, రోదనైనా, వస్త్రహీనతైనా, కన్నీళ్ళైనా, కష్టాలైనా, వేదనైనా నా క్రీస్తు నుంచి నన్ను దూరం చేయగలిగిన శక్తి ఈ ప్రపంచంలో ఉందా అని అడిగాడు. అట్లాంటి విశ్వాసం, అట్లాంటి భక్తి ఎవరిలో ఉంది చెప్పండి? డబ్బుల కోసం, రోగాలు పోవటం కోసం, ఏదో సుఖ సౌఖ్యాల కోసం దేవుడిని నమ్ముకుంటున్నారే, దేవుడి దగ్గరకు వస్తున్నారే, అదే నిజమని ఈరోజు ప్రగాఢంగా చెబుతున్న దానికి సపోర్ట్ చేస్తున్నారే అని ఆలోచిస్తే, ఎవరి జీవితాన్ని చూసినా, ఆ మరియ తల్లి జీవితాన్ని చూసినా, క్రీస్తుని ధరించుకుంటే మన జీవితంలో మాత్రం నిజంగా చెబుతున్నానండి, ఈ భూమి మీద మనకి అట్టి వారికి ఈ లోకం యోగ్యము కాదంటాడు విశ్వాస జాబితా చెప్పి. కాబట్టి ఆలోచించండి, బైబిల్ బాగా చదవండి, ధ్యానించండి. క్రీస్తును కన్నందుకు కన్నీరు అంటే కన్నందుకు ఆవిడ కన్నీరు వచ్చింది, ధరించినందుకు అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. ఎవరికి వస్తాయి? చెప్పారుగా, షరతులు వర్తిస్తాయి. ఎప్పుడు? దేవుడు చెప్పినట్టుగా క్రీస్తు అడుగు జాడలు నడుచుకున్న వారికి మాత్రమే వస్తాయి. ఈ వచ్చిన వాళ్ళ అదృష్టవంతులు, ధన్యులు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనులు అయిన మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా తండ్రి, మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాను కన్న తండ్రి. విన్న మాటలు వాళ్ళ హృదయంలో భద్రపరుచుకుని, మీ జ్ఞానాన్ని తెలుసుకుని తండ్రి, ఈ లోకం ఎలా ఉందో, ఈ లోక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకుని తండ్రి, పాము వలె యుక్తి కలిగి తండ్రి, పావురం వలె నిష్కల్మషంగా బ్రతికే శక్తిని మా అందరికీ అనుగ్రహించండి నాయన. అందరూ మీ మాట ప్రకారం బ్రతికితే ఈ లోకం స్వర్గధామం అవుతుంది, కానీ అలా బ్రతికే వాళ్ళు ఉండరని మీరే చెప్పారు తండ్రి. అట్లాంటి లోకంలో మీ లేఖనాలు పట్టుకుని మేము చాలా జాగ్రత్తగా బ్రతికి మమ్మల్ని మేము కాపాడుకొని మీ యొక్క నిత్యరాజ్యానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని, గ్రామస్తులందరినీ కూడా మీ జ్ఞానంలో పెంపారు పొంది తండ్రి అభివృద్ధి చెందే భాగ్యాన్ని వాళ్ళందరికీ అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోమని, ఆత్మీయతలోను ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరిని దీవించమని అర్థిస్తూ క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.